ఇది ఒక కంపారిజను. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నరేషన్ తీసుకొచ్చారు, ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్, అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి ఈ వీడియో ఒకటి తయారు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ కూడా తిలకించాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్, అవినీతి ఛానల్ ఏమని చెప్పారు, పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు, తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షాట్ అది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సో ఇక్కడేమో గుండెపోటు, ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు. సేమ్ ప్యాటర్న్. ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ, ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది, స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్. ఈ విధంగా వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు, గుండెపోటు అని చెప్పి. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని, లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒక్కసారి చూడండి. చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు. వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి, పాపం చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు. అక్కడేమో గుండెపోటుతో మొదలైంది, ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది. తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం. ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్లో రాసినటువంటి రాతలు చెవిరెడ్డి. సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముందేమో గుండెపోటు అని, ఆ తర్వాత ఇది అవినాష్ రెడ్డి ఏమన్నాడు, మాకు అనుమానాలు ఉన్నాయి అని వర్షన్ మార్చారు. గుండెపోటు పోయింది, ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయో ప్లేట్ ఫిరాయించి అనుమానాలు అన్నారు. ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెంపును ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ డబ్బు లిక్కర్ స్కామ్ అవునా కాదా, మాకు అనుమానాలు ఉన్నాయి. అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్, సేమ్ ప్యాటర్న్. సాయంత్రానికి ఈ విజువల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది, అనుమానాల సీన్ అయిపోయింది. సాయంత్రం ఆ రోజున మీకు గుర్తుంది కదా, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు 4-5 వరకు రాలా ఆయన, ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా. సాయంత్రానికి డ్రామా మొదలు. అయ్యో మా చిన్నాన్న, అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా, అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు, ఇక్కడ 2000 రూపాయల నోటు పట్టుకుని అది చలామణిలో లేదు, అది లేదు, ఇది లేదు అని ఇది ఒక డ్రామా. కానీ వాళ్ళ సొంత పత్రికలోనే 2000 రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్లో రాసినటువంటి రాతలు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయని, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని, శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం. పూర్తిగా వెనక్కి రాని 2000 నోట్లు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయి, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాసినటువంటి రాతలు. అంటే ఎన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారో చూడండి. వివేక హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు, ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు. పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంబటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. సో నెక్స్ట్ సీన్ ఏంటి, వివేక హత్య కేసులో అన్నీ అయిపోయాయి, గుండెపోటు అయిపోయింది, అనుమానాలు అయిపోయినాయి, డ్రామాలు అయిపోయినాయి.
ఇక చంద్రబాబు నాయుడు గారు, మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్, ఏదో 4 ఫోటోలు తీసుకొచ్చి ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయించారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర, సేమ్ ప్యాటర్న్. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకనే గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది, ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా రోజుకొక రకంగా వాళ్ళ ప్లేట్ని ఏ విధంగా ఫిరాయిస్తారు, కొత్త కొత్త అబద్ధాలను ఏ రకంగా సృష్టిస్తారంటానికే ఈ వీడియో చూసారు కదా. నారాసుర రక్త చరిత్ర నెక్స్ట్ డే అక్కడ ఆ రోజున, ఇక్కడ సూత్రధారి చంద్రబాబే. సేమ్ నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు, ఇక్కడ సూత్రధారి చంద్రబాబే అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి పిచ్చిరాతలని రాస్తూ ఉన్నారు. నెక్స్ట్ సీను ఒకసారి మీరు చూసినట్లయితే, వివేక మరణంపై సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో కేసు, అధికారంలోకి రాగానే కేసు వెనక్కి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హత్య జరిగినమ్మటే ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ జరగాలి, సిబిఐ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి అవగానే దాన్ని మళ్ళీ వాళ్లే వెనక్కి తీసుకుంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరినైతే అసలు మా మనిషే కాదు, మాకు సంబంధమే లేదు అని చెప్పి బుకాయిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు మొన్న ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారా లేదా? సరే, అది రిజెక్ట్ అయిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఏ సంబంధం లేకపోతే, చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే, ఎక్కడో నంద్యాల ఏమన్నా అతనికి వెంకటేష్ నాయుడు ఏమన్నా ఒంగోలా, ఎక్కడో నంద్యాల, అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పని కట్టుకుని ఒంగోలులో నామినేషన్ ఎందుకు వేస్తాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతనికి ఏం సంబంధం లేకపోతే. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ ఒకలాగా, రాసేటటువంటి తప్పుడు రాతలని ఇంకొకలాగా. సో నెక్స్ట్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే, స్వయంగా కూతురు అల్లుడే చంపించారు. అసలు మిగతా అన్నీ పోయినాయి, గుండెపోటు, అనుమానాలు, డ్రామాలు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ సీను డైరెక్ట్గా సునీతి గారి మీద ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, సొంత కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నాయి, దొంగ అన్నట్టుంది అని ఆ వర్షన్కి వచ్చారు. ఇక్కడ ప్యారలల్గా అసలు ఈ డబ్బంతా చంద్రబాబు గారిదే, చంద్రబాబు మనిషి కాదు, అసలు డబ్బే చంద్రబాబు గారిది. అక్కడ చంపించిందే డాక్టర్ సునీత, ఇక్కడేమో డబ్బు మొత్తం చంద్రబాబు నాయుడు గారిది, వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ సేమ్ స్టోరీ. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం. చూసారు కదా నెక్స్ట్ సీను, జగన్మోహన్ రెడ్డి పిల్లోడు అధ్యక్ష, అవినాష్ రెడ్డి పిల్లోడు, సొంత చిన్నాన్న కొడుకు, ఇంకొక చిన్నాన్ని ఎందుకు చంపుతాడు అధ్యక్ష? మన కన్నుని మనమే పొడుచుకుంటాం అధ్యక్ష అని చాలా అమాయకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి అవినాష్ రెడ్డిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో. రెండో పక్కన ఇక్కడ తప్పేముంది? వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి, అక్కడేమో అవినాష్ రెడ్డి పాపం నోట్లో వేలు పెట్టినా కానీ కొరకలేనంత అమాయకుడు, ఇక్కడ వెంకటేష్ నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఏంటి 5-6 కోట్లు ఉండవా రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర అని మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలో కథనాలు.
అంటే నిందితుల్ని మళ్ళీ వెనకేసుకొస్తూ వాళ్ళ అమాయకులు వ్యాపారస్తులని చిత్రీకరించడానికి సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ కూడా 2 కేసుల్లో కూడా. సో నెక్స్ట్ సీన్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళినప్పుడు ఆయన్ని రక్షించడం కోసం ఆ రోజున కొంతమంది గోండాల్ని హాస్పిటల్లో పెట్టి సిబిఐ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక నిందితుడిని ఏ విధంగా రక్షించారో ఆ రోజున అన్న సీన్ మనం చూసాం. సేమ్ టు సేమ్ వెంకటేష్ నాయుడిని చేయబట్టుకుని మరి తమ్ముడు రారా వెళ్ళిపోదాం, మనం కొలంబో వెళ్ళిపోదాం, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు కూడా దొరికిపోతావు అని వెంకటేష్ నాయుడిని, అంటే చెవిరెడ్డి తనని తాను కాపాడుకోవటంతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా కాపాడాలన్న ఆలోచనతో చేయబట్టుకుని మరి కొలంబో ఫ్లైట్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి దేనికి ఉత్పన్నమైందండి? అసలు వెంకటేష్ నాయుడితో మీకు ఏ సంబంధం లేకపోతే మీరు అతన్ని కొలంబో తరలించి ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు? మీ ఛానల్లోనే ఆ రోజు వార్త, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. కొలంబో వెళుతుంటే ఏ సంబంధం లేకపోతే సంకనేసుకుని ఎందుకు వెళ్ళాడు చెవిరెడ్డి? ఏ సంబంధం లేకపోతే సంకనెక్కించుకుని ఎందుకు వెళ్తారండి వెంకటేష్ నాయుడిని? ఆ రోజున అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం, ఈ రోజున వెంకటేష్ నాయుడిని కాపాడేటటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు. క్రిమినల్ కేసెస్ లో మనం వింటూ ఉంటాము, టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వి డోంట్ రియలైజ్ దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్. సో ఆ విధంగా ఈ 2 కేసుల్లో కూడా ఉన్నటువంటి సిమిలారిటీస్, అటు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత పరిణామాలు, సీన్ బై సీన్ ఆ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఠా ఆయన మీడియాతో సహా ఏ విధంగా పనిచేసింది, ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరీ ముఖ్యంగా వెంకటేష్ నాయుడు వ్యవహారానికి సంబంధించి ముందేమో స్నేహితుడు అన్నారు, మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు, డబ్బులు ఉండకూడదా అన్నారు, అసలు మాకేం సంబంధం అన్నారు, అంతా చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఆ రోజున నారాసుర రక్త చరిత్ర, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారే ప్రధాన సూత్రధారి పాత్రధారి. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఏ రకంగా ఉన్నాయో, వీళ్ళు ఏ రకంగా ఒక ప్యాటర్న్ని, ఒక పద్ధతిని ఏ రకంగా అవలంబిస్తారు అని చెప్పడానికి గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యని, ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కూడా పోల్చుతూ ఈ వీడియోని ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. మీరు అందరూ మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మళ్ళీ మీరు చూడొచ్చు సిమిలారిటీస్ ఏ విధంగా కనపడతాయో. అదేవిధంగా చివరగా ఇందాక నేను చూపించినటువంటి లొకేషన్ ఏదైతే సిట్ అధికారులు టెక్నాలజీ సహాయంతో వెంకటేష్ నాయుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ రోజు ఎప్పుడెప్పుడు కలిశాడు అని చెబుతూ డేటు, టైము, లొకేషన్తో సహా మరి ఛార్జ్షీట్లో ఏ విధంగా అయితే పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతను మిథున్ రెడ్డిని కానీ, విజయసాయి రెడ్డిని, గోవిందప్ప బాలాజీని కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డిని కానీ, లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల్ని హైదరాబాదులో రకరకాల డేట్లో, రకరకాల లొకేషన్స్లో ఎందుకు కలుస్తాడు? దీనికి సమాధానం చెప్పండి, ప్రజలకు జవాబు చెప్పండి. అదేవిధంగా ప్రజలు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. లిక్కర్ స్కామ్ అనేది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరిగింది, వారి కనుసన్నలోనే జరిగింది, వారికి కావాల్సినటువంటి వ్యక్తుల ద్వారానే జరిగింది అని చెప్పడానికి ఈ రోజున మరిన్ని ఆధారాలు మీ ముందుంచాం. అదేవిధంగా వాళ్ళ అబద్ధాలు ఏ రోజు ఏ రకంగా ప్లేట్ ఫిరాయిస్తూ మాట్లాడతారంటానికి వివేకానంద రెడ్డి గారి హత్యానంతరం జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ దాని కంపారిజన్ కూడా ఈ రోజున మీ ముందుంచడం జరిగింది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు న్యాయస్థానం ద్వారా న్యాయస్థానాలు ఏ సమాచారం కోరినా సిట్ అధికారులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. న్యాయస్థానాలకు నో అని చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏమీ తొందరపడక్కర్లేదు. న్యాయస్థానాలు, కోర్ట్స్ సిట్ని ఏమి అడిగినా అవన్నీ సమర్పిస్తారు. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో
అనేక రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం అనేక సందర్భాల్లో వాటిని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. దానిలో చాలా క్లియర్గా చాలా వరకు అవన్నీ కూడా సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రధాన సూత్రధారి గారి పాత్ర దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కూడా రకరకాలుగా ఇవన్నీ కూడా వస్తాయి. సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా వాటిని మానిటర్ చేస్తూ ఉంది. కాబట్టి చూద్దాం పరిణామాలు ఏ రకంగా ముందుకెళ్తూ ఉంటాయో. అదే ఇప్పుడు అసలైన వాళ్ళు ఎవరు అనేది చాలా వరకు కూడా డిస్క్లోజ్ అయినటువంటి పరిస్థితే. ఇప్పుడు ముందుగా ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది, తెల్లవారుజామున దేనికి వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఇవన్నీ చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేయటం జరిగింది. కాబట్టి ట్రయల్ ప్రారంభమైన తర్వాత ఇంకా కూడా ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి పాపం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ కాకపోతే రేపు శిక్ష పడే తీరుతుంది. అది మనం చూస్తాం. ఇప్పుడు మేము సాటిస్ఫై అవటం కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు. డాక్టర్ సునీత గారికి న్యాయం జరగాలి. ఒక ఆడబిడ్డ అన్ని సంవత్సరాలు పోరాడింది. సొంత అన్న చేతిలో ఈ రకంగా ఒక కుటుంబం మొత్తం బలైపోయింది. అనేక సందర్భాల్లో ప్రజల దగ్గర నుంచి అనేక రకాలుగా వచ్చింది. హూ కిల్డ్ బాబాయ్ అనే క్యాంపెయిన్ చాలా ఉధృతంగా జరిగింది. పార్టీ వైపు నుంచి మేము కూడా అనేక విషయాలను ప్రస్తావించి ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కోరుకునేది నిందితులు ఎంత పెద్దవారైనా సరే వారికి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం. అలా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.